ఈ నెల 20వ తేదీన చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 5 సంవత్సరాల చిన్నారి మహిళ కిడ్నాప్ అయ్యిందని ఫిర్యాదుతో సౌత్ ఈస్ట్ డీసీపీ కాంతిలాల్ పాటిల్, ఏసీపీ మనోజ్ కుమార్, చంద్రాయణగుట్ట సీఐ గురునాథ్ మిస్సింగ్ అయిన కేసును ఛాలెంజ్గా తీసుకొని ప్రత్యేక టీం ఏర్పాటు చేసి చంద్రాయణగుట్ట, బాలాపూర్, మల్లాపూర్, కుర్మల్గూడ, షరీఫ్ నగర్ ప్రాంతాలలోని సీసీ కెమెరాలు తనిఖీలు చేసి నిందితులను అదుపులోకి తీసుకొని సాది ఎక్కడ అని విచారించగా 1,30,000కు ఉప్పల్లో అమ్మినట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి అమ్మాయిని సురక్షితంగా తీసుకువచ్చి తల్లికి అప్పజెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. कुछ भी नहीं हुआ है, सामने देख के चलो। 3 months back they have also committed another crime. ఆ క్రైమ్ కూడా we are investigating. ఆ క్రైమ్ లో కూడా 100% పోలీస్ ఈ చైల్డ్ లో కూడా రెస్క్యూ చేస్తారు. తర్వాత ఈ అక్యూజ్ పర్సన్ మొత్తం 5 ఉన్నారా, నేను పేరు చెప్తారా అందరికి. A1 సయ్యద్ జావేద్ పాషా, A2 షాయిస్తా ప్రవీణ్, ఈ ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఉన్నారా. ప్రవీణ్ బాను ఈ మిడిల్ పర్సన్స్ ఉన్నారా. ఈ తర్వాత ఈ సునీత కుమారి, రాజేంద్ర ప్రసాద్ A4 A5 ఉన్నారా. ఈ కేసులో పోలీస్ మొత్తం సీజ్డ్ ఐటమ్ అంటే ఒక యాక్టివా బైక్ ఉంది, తర్వాత ఒక 3-wheeler ఆటో ఉంది, 5 మొబైల్స్ ఫోన్ ఉంది, ఒక ఆల్టో కార్ బోర్నో ఉంది, నెట్ క్యాష్ 76,000 ఉన్నారు. సో ఈ ఇన్వెస్టిగేషన్ was done by our Chandrayangutta police team entirely. Since 5 days पूरा पुलिस इसके पीछे लगा हुआ था. So now we got success regarding this rescue of this child. So నా పబ్లిక్ కూడా కొంచెం ఆహ్వానం ఉంది, మీరు పిల్లకి కైండ్లీ టేక్ కేర్ అండ్ బీ విజిలెంట్ అబౌట్ దిమ్. సో అందరికీ ధన్యవాదాలు.